ఏమో, వాళ్ళకి దొరకని వాడు నీకు దొరకొచ్చేమో. అలా ఎలా దొరుకుతాడు? అసలు వాడు ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో, ఏం చేస్తుంటాడో ఆ వివరాలేవి నాకు తెలియవు కదా. ఒక్క నిమిషం. వీడే విశ్వం. జటాజూటుడే పరాక్రమించిన శ్మశాన క్షేత్రమిది. నిశ్చల ప్రణవమిది, నిర్భయ నటనమిది. హలహలాన్ని స్కలించనున్న భిక్షుని రౌద్రమిది. వీడా? ఇతను నీకు తెలుసా? ఓసారి అశ్విన్కి ఒంట్లో బాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వీడు తాగేసొచ్చి మా ఆయనతో గొడవ పెట్టుకున్నాడు. అవునా? అవును, వాడే విశ్వమని ఆ రోజే తెలుసుంటే అప్పుడే వాణ్ణి పట్టుకుని ఆనంద్కి అప్పగించేదాన్ని. అయ్యో, గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నావు కదా. ఏం చేస్తాం, అలా అయిపోయింది. కానీ ఈసారి మాత్రం చేతికి చిక్కిన అవకాశాన్ని పోగొట్టుకోకు. ఆ విశ్వంగాడుండే ఏరియాకి వెళ్ళి చుట్టుపక్కలంతా వెతికితే వాడికి సంబంధించిన ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నీ టైం బాగుంటే వాడే దొరకొచ్చు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ వాడెక్కడుంటాడో నాకేం తెలుసు. వాడుండే ఏరియా నాకు తెలుసు. ఎక్కడా? అక్కడే ఉంటాడు. అమ్మో, అక్కడికి వెళ్ళాలా? తప్పదు. విశ్వం కావాలంటే సాహసం చేయాల్సిందే. ట్రై చేసి చూడు అమృత. అవును, ఈ విశ్వం గురించి ఈ వివరాలన్నీ ఎలా తెలుసు? అప్పుడోసారి ఆనంది విశ్వం ఫొటోస్ని హాస్పిటల్లో గర్ల్స్ అందరికీ ఫార్వర్డ్ చేసి ఇతనెక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పింది. అలానా? మరి విశ్వం ఉండే ఏరియా గురించి నీకెలా తెలిసింది? అప్పుడొకసారి ఆనంది వాళ్ళు బట్టలు ఆరేసుకుంటూ మాట్లాడుకుంటుంటే విన్నాను. అది సరే, మరి ఈ విశ్వం గురించి విషయాలన్నీ నన్ను ప్రశ్నలు అడగడం మానేసి ఆ విశ్వంని కనిపెట్టే మార్గం చూడు. ఖచ్చితంగా కనిపెడతాను. ఒరే విశ్వం, నేను నిన్ను పట్టుకుంటాన్రా. ప్లాన్ సక్సెస్. వెరీ గుడ్. నాకు తెలుసు నువ్వు ఈజీగా చేసేస్తావని. అందుకే అమృతని ప్రాబ్లంలో గిరికించే పని నీకు అప్పగించాను. నువ్వు చెప్పమన్నట్టే విశ్వం డీటెయిల్స్ అన్నీ అమృతకు చెప్పాను. మరి అమృత రియాక్షన్ ఏంటి? ఆ విశ్వం గాన్ని పట్టుకోవాలని పట్టుదలతో ఉంది. గుడ్. అది ఆ ట్రయల్స్లో దిగి ఆ ప్లేస్కి వెళ్తేనే నేను అనుకున్నది జరుగుతుంది. అలా అమృత చిక్కుల్లో పడితేనే ఆనంది మూడంతా అక్కని కాపాడుకోవడంలో పడుతుంది. సరే, నువ్వు చెప్పింది నేను చేశాను. మరి నేను చెప్పింది? ఆల్రెడీ నీ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేశాను, చూసుకో. అవునా? థ్యాంక్స్ మిత్రా. ఇంకో విషయం. ఏంటి? నేనలా అమృతకి చెప్పమన్నట్టు ఎవరికీ చెప్పను. గిఫ్ట్ అందింది కదా. గుడ్. ఒసే అమృత, భలే చిక్కావే. దీంతో ఆనందికి చెక్, నీకు చిక్కులు. పార్వతి ఆంటీ మంచి ఐడియా ఇచ్చారు. థ్యాంక్స్ ఆంటీ. హలో మిత్ర. అవును, ఇప్పుడేంటి వాగావు? తిట్టాడంటగా. నీకేమైనా మెంటలా? నాకు కాదు, నీకే మైండ్ బ్లాక్ అయ్యి మెంటల్ ఎక్కిందంట కదా. వాట్ ద హెల్. ఇంకా ఎందుకు వాడితో? పలకరిస్తే చిదిరించుకుంటున్న వాడితో, మాట్లాడితే చిరాకు పడేవాడితో, ప్రేమంటే తెలియని వాడితో, ముద్దు ముచ్చట తెలియని వాడితో ఎందుకు మిత్ర నీకు ఈ పాటలు? ఇప్పటికైనా యూటర్న్ తీసుకొని నా వైపుకి వచ్చాయి. టన్నులు కొద్దీ లవ్ కురిపిస్తాగా. హీరా, నీకు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా సిగ్గనేదే రాదా?